ఆగండ్రా, వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో అందరం వెళ్ళిపోతున్నారే, ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దురా, ఆగండ్రా. రే కాశీ నువ్వేనా ఆగరా. సుల్తాన్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా సుల్తాన్? తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు, వాళ్ళతో పాటు ఉండి చూసుకో. ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలి ఎదురుకో, ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బతకలేరు, తప్పకుండా మళ్ళీ వస్తారు. నేను అసలు మా అమ్మ మోహన్ చూడలేదు, వీళ్ళే నన్ను పెంచారు. ఈ చేత్తోనే వాళ్ళని కొట్టాను, వాళ్ళని అలాగే వదిలేసిన ఆయన బతికుండేవాడు. నేనే వాళ్ళని మారుద్దామని ఏదో ఇలా అంతా అయిపోయింది. హలో రావణ, నీకు భయపడి పారిపోయి దాక్కున్నాననుకుంటున్నావారా? దేశంలో అతి క్రూరుల్ని వెతికి పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని నిన్ను నీ వాళ్ళని అంతం చేయడానికి ఈ 5 నెలలు తపస్సు చేశాన్రా. సిద్ధంగా ఉండు. ఆ భూమి మీద పుట్టిన పిల్ల జల్ల ఆడ మగ అందర్నీ కాలుస్తాను లేదా కప్పడతాను. రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు, నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా. నీ అబ్బ వస్తున్నాడా? బాబు, నీతో పాటు వచ్చిన వాళ్ళు లేరు, నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు చెప్పు. వాళ్ళు మా గ్రామం మీద కన్నేశారు, ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. నువ్వు వెళ్ళిపో బాబు. మీరెక్కడి నుంచో వచ్చి మా భూముల్ని కాపాడాలనుకున్నారు, కానీ మా తలరాతలు బాలేదు. మీరు వెళ్ళిపోండి బాబు. చనిపోయిన నా బిడ్డని ఇన్ని రోజులు నీలోనే చూసుకున్నానయ్యా. నువ్వు నా బిడ్డవే, నువ్వైనా బాగుండాలయ్యా. వెళ్ళిపో బాబు. వద్దు, నువ్వు మా కోసం ఇక్కడ ఉండొద్దు బాబు. ఈ ఊరు కోసం నువ్వు ఇప్పటికే ఎంతో త్యాగం చేశావు, ఇక చాలు. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. ఒకరికి మాటిచ్చామంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మనం ప్రాణమైనా ఇవ్వచ్చు, ఎందరి ప్రాణాలైనా తీయచ్చు. ఈ ఊరికి మా నాన్న ఎప్పుడో ఒక మాట ఇచ్చారు, ఈ మట్టిని ఇక్కడ మనుషుల్ని కాపాడుతానని. మా నాన్న చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాట అలాగే ఉంది. దాన్ని నిలబడ్డానికి ఆయన కొడుకుని నేనున్నాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ మట్టిని మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. ఇది ఊరు మీద ఒట్టు. ఈ ఊరి కోసం ఆ బాబు ఒంటరిగా పోరాడుతున్నారు.
ఆ బాబుతో మేము ఉండాలి. మీరు బయలుదేరండి, బయలుదేరండి. నీ కోరిక ప్రకారమే ఇక్కడ మొలిచిన ధాన్యంతోనే మన పెళ్లి భోజనం పెడదాం. దిగులు పడకు, మీ ఊరికి ఏం కాదు. మీకు కూడా ఏం కాకూడదు. ధైర్యంగా వెళ్ళిరా. ఒక్క మొలక కూడా మిగలకూడదు. తగలట్టండ్రా. సుల్తాన్, వాడు లారీ తీస్తున్నాడు, వెళ్ళండి, పట్టుకోండి.
ఇప్పుడేం పీకుతాడో చూద్దాం. వెళ్ళి ఊరిని తగలెట్టండ్రా. జంగా, మన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మనల్ని దాటి ఒకడు కూడా ఈ నేల మీద అడుగు పెట్టకూడదు. సింహాలు వచ్చాయిరా, వచ్చాయి. ఇప్పుడు రండిరా చూసుకుందాం. సుల్తాన్, నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు. నేను నాయకుడిని కావాలనుకున్నాను. నాయకుడు అంటే ఇలా ఉండాలని ఇప్పుడు అర్థమైంది. నన్ను మన్నించు సుల్తాన్. లాయర్ వచ్చి చెప్పిన తర్వాతే తెలిసింది మీరు మా దేవుడయ్యా. సుల్తాన్, రౌడీలుగా ఊచకోత కోయకూడదన్నా, రైతులుగా కోత కోయొచ్చుగా.